హలో ఫ్రెండ్స్, లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు స్పాంజిలా మెత్తగా ఉండే దోశని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ దోశలో ఏంటంటే ప్రత్యేకత, మధ్యలో ఏమో చక్క స్పాంజిలా చిల్లులతోటి చాలా స్పాంజిలా మెత్తగా ఉంటుంది, చిగుళ్ళేమో కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఈ దోశని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి ఏమేం కావాలో, చిగుళ్ళు ఏమో కరకరలాడుతూ, మనకి చిగుళ్ళు కరకరలాడుతూ ఉండాలి కదా, చిగుళ్ళు మెత్తగా ఉంటే మళ్ళీ నచ్చదు. మధ్యలోనేమో సాఫ్ట్గా స్పాంజిలా ఉంటుందన్నమాట. అది చాలా ఎన్ని చిల్లులు ఎక్కువ వస్తే అంత స్పాంజిలా ఉంటుంది దోశ, మీకు తెలుసు కదా. మరి దీనికోసం ఏం చేయాలో చూసేద్దామా. ఇలా ఒక గిన్నెలోకి ఒక 2 కప్పులు బియ్యం, దోశ బియ్యం అన్నమాట. అంటే ఇప్పుడు రకరకాల బియ్యాలు ఉంటాయి. ఇప్పుడు మనం మరీ ఫైన్ రైస్ కాకుండా కొంచెం పాలిష్ తక్కువ ఉన్న రైస్ తీసుకోవాలన్నమాట. దానికి ఒక రెండు కప్పులు తీసుకున్నాను. దానికి కొంచెం సగ్గుబియ్యం కొద్దిగా, మన 2 కప్పులు బియ్యానికి ఒక 4-5 స్పూన్ల సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యం దోశకి ఆ స్పాంజ్ టెక్స్చర్ని, ఆ మెత్తదనాన్ని, ఆ చిల్లుల్లా వచ్చే లక్షణాన్ని సగ్గుబియ్యం ఇస్తాయన్నమాట. దానికి 1 స్పూన్ మెంతులు, ఇది కూడా దోశలకి ఒక రకమైన సాఫ్ట్నెస్ని ఇస్తాయి మెంతులు. కొంచెం కందిపప్పు, ఒక 2 స్పూన్లు కందిపప్పు. ఇది కూడా దోశక మెత్తదనాన్ని, ఇవన్నీ నీళ్లు పోసుకొని మనం కడిగేసుకుని శుభ్రంగా పెట్టుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇలాగా దానిలో ఇప్పుడు మనం పుల్ల మజ్జిగ పోయాలన్నమాట. పప్పు నానడానికి ఈ పప్పు మనం ఇవన్నీ బియ్యం పప్పులు అన్నీ నానడానికి వీలుగా కనీసం నిన్నటి మజ్జిగ అయినా ఉండాలి, ముందు రోజు మజ్జిగ ఉండాలన్నమాట. కొంచెం పుల్లటిది అయితే బాగుంటుంది. ఇలా మజ్జిగలో వేసుకుని నానబెట్టుకోవాలి. ఇది ఒక 8 గంటలైనా నానాలండి. నేను ఉదయం 10ంటికి అలా నానబెట్టి మూత పెట్టేసి ఉంచి సాయంకాలం 6ంటికి అలాగా రుబ్బుదామని నానబెట్టానమాట. ఒక 8 గంటలు, 10 గంటలు అంటే సాయంకాలం 6 గంటలకు అలా రుబ్బితే 8 అయిపోతుంది. 8 గంటల తర్వాత చూస్తే శుభ్రంగా మనం వేసిన పెరుగంతా పీల్చుకుని బియ్యం శుభ్రంగా నానే. దీన్ని మనం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకోవడం ఎలా అంటే గరిటె జారుగా ఉండాలన్నమాట. మరి ఎక్కువ నీళ్ళైనా దోశ పలచగా వచ్చేస్తుంది. గరిటె జారుగా అలా ఉన్న రుబ్బుకుని అలా పిండిని ఒక గిన్నెలో తీసి రాత్రి అంతా నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకున్నాక పొద్దున్నకి అది పులిసినట్టు అవుతుంది అనమాట. ఆ పులిసిన పిండిని మనం ఇలా మన్నాడు దోశ కింద వేసుకోవడం. ఈ దోశ వేసుకున్నప్పుడు ఏంటంటే పలచగా వేసేయకూడదు. పలచగా వేస్తే ఆ చిల్లులు వచ్చి బాగానే ఉంటుంది, కానీ ఆ స్పాంజీ లక్షణం రాదనమాట, మెత్తదనం. సో అలా స్పాంజిలా రావాలంటే కొంచెం దళసరిగానే వేసుకోవాలి. దళసరిగా వేసుకుని చుట్టూ 2 స్పూన్ల నూనె వేసుకుని సిమ్లో, ఫస్ట్ దోశ వేసినప్పుడు పెనం హైలో ఉండాలి. హైలో ఉండి 1 నిమిషం అలా ఉంచిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట. మొత్తం సిమ్లో పెట్టినా మాడిపోతుంది దోశ. అలా అని దోశ వేసేటప్పుడు స్టార్టింగ్లో సిమ్లో ఉంటే ఆ చిల్లులు అనేవి అలా రావన్నమాట. కింద నుంచి మంట ఫోర్స్ ఉండాలి. చూసారా చిల్లులు ఎలా కనిపిస్తున్నాయో. ఒక్క అర నిమిషం హైలో ఉంచి తర్వాత సిమ్లో ఉంచుకోవాలి. ఇలాగా రెండో పక్కన ఎక్కువ కాల్చక్కర్లేదు, కొద్దిగా కాలిస్తే సరిపోతుంది. కొంచెం నూనె వేసుకుని కొద్దిగా కాలిస్తే సరిపోతుంది అన్నమాట, ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే ఆ మెత్తదనం పోకూడదు. మళ్ళీ అవి ఒక పక్కనే కరకలాడుతూ రెండో పక్కనే మెత్తదనం ఉండాలన్నమాట దోశ. ఈ స్పాంజ్ దోశ అన్నదానికి ముఖ్యమైన లక్షణం అన్నమాట, రిక్వైర్మెంట్ అది. రెండో పక్కన మనం ఎక్కువ కాల్చేయకూడదు, కొద్దిగా కాల్చాలంటే. చూడండి అలా నేను తిరిగేస్తాను దోశని, ఊరికే కొద్దిగా అంతే, ఊరికే ఒకసారి అటు ఇటు. చూసారా ఎన్ని చిల్లులు ఎలా వచ్చాయో. ఆ చిల్లుల వల్లే దోశకి మెత్తదనం వస్తుంది, స్పాంజ్ లాగా అనమాట. మనం సగ్గుబియ్యం కూడా కలిపాం కదా, ఆ సగ్గుబియ్యం వల్ల కూడా స్పాంజ్ లక్షణం వస్తుంది. ఇలాగా అన్ని దోశలు వేసేసుకుని ఇంకో దోశ ఇంకోటి పలచగా వేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు తీసేద్దాం. 1 నిమిషం అలా కొంచెం రంగు
కాస్త పైన కొద్దిగా అలా గోల్డ్ కలర్ రాగానే తీసేయాలన్నమాట. తీసి దీన్ని వేరే ఒక ప్లేట్లో పెట్టుకుని మళ్ళీ ఇంకొక దోశ మీకోసం మళ్ళీ దోశ వేస్తాను చూడండి. ఇది కొంచెం డిఫరెంట్గా వేద్దామని అది చుట్టూ వేసుకుంటూ వచ్చాను. నూనె వేసేసి అక్కడ కాస్త గ్యాప్ వచ్చింది, నూనె వేసేసి అదే స్టార్టింగ్లో హై పెట్టి అదిగో చూసారా దీనికి కూడా ఎన్ని వచ్చే చిల్లులు అది కాదు తిరిగేసి మళ్ళీ కొద్దిగా కాల్చడం అంట. కొద్దిగా కాల్చాలి, ఎక్కువసేపు కాల్చకూడదు. చుట్టూ కరకరలాడుతూ ఉంటుంది, మధ్యలో సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ప్రొసీజర్ చూసారు కదా. ఇలా 4 దోశలు వేసి చూసారా, మీకు ఆ దోశ దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట. అది ఎంత అది అంత దళసరి ఉందంటే అంత పొంగింది అనమాట అర్థం. చూసారా దళసరితనం కనిపిస్తుంది, చూసారా అదంతా పిండి పొంగి చిల్లులాగా వచ్చిందనమాట. దీనివల్ల స్పాంజ్ లాగా దోశ చాలా మెత్తగా చుట్టూనేమో కరకరలాడుతూ రుచిగా అనిపిస్తుంది. దీన్ని మరి మంచి అల్లం చట్నీ కానీ, అల్లం చట్నీతోటి మాగాయతోటి ఆల్రెడీ మా ఇంట్లో రెడీగా ఉన్నాయి రెండును. మీకు అవి వేసుకుని వాటి నలుచుకుంటూ తింటే దోశ అద్భుతంగా రుచిగా ఉంటుందన్నమాట. మీకు ఇంకా చూడండి, ఇది దోశని చాలా క్లియర్గా చూపిస్తున్నా ఎలా పొంగిందో. ఒక దోశని క్లియర్గా మీకు చూపించాలని. దీనిలో ఈ ఫార్ములాలో మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్లో అంత ప్రత్యేకత ఇది అనమాట, పొంగడం. ఇదండి మీరు కూడా మరి ఇలా వేసి చూసి మీకు ఎలా అనిపించిందో దోశ, రుచిగా అనిపించిందా, మెత్తదనం వచ్చిందా లేదో మీరు కామెంట్స్లో చెప్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, మరి ఇదిగో మాగాయతోటి పుల్లటి మాగాయి, అది ఇంకో పచ్చడి, రెండిటితోటి చూడండి మరి. ఇదండి ఈరోజు వీడియో. మీరు కూడా చేసుకుని మరి ఎలా వచ్చాయో చెప్పండి మరి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.